Hello everyone, I am Syed Anwar, Mathematics Content Faculty. So welcome to Basara Institute. So already మనము ట్రిగ్నామెట్రీ మీద ఒక వీడియో అయితే చేశాము. సో ఆ వీడియోలో క్లియర్గా మీకు ట్రిగ్నామెట్రీలో అసలు ఏం చదవాలి, గురుకులాస్కు సంబంధించిన ఇటు టీజీటీ కానీ పీజీటీ పేపర్స్లో అసలు ఎన్ని క్వశ్చన్స్ అడిగారు అనేది మనం అక్కడ డిస్కస్ చేయడం జరిగింది. ఏ లెవెల్ ఆఫ్ ప్రిపరేషన్ చేయాలి దాన్ని ఉద్దేశించి తీసిన వీడియో అది. ఇకపోతే ఈ వీడియోలో మీరు టీజీటీకి సంబంధించిన పేపర్లో 2018లో అడిగిన 12 క్వశ్చన్స్ డిస్కస్ చేయబోతున్నాను. రైట్, లెట్ us go to discuss the first question here. The solution of the equation tan 2 theta plus tan 5 theta plus tan 7 theta is equal to tan 2 theta into tan 5 theta into tan 7 theta, comma theta belongs to open interval 0, comma pi is. సో మనకి ఒక ఈక్వేషన్ అయితే ఇచ్చేసారు. ఆ ఈక్వేషన్కి మనం ఏం కనుక్కోవాలి, ఇక్కడ సొల్యూషన్ అయితే కనుక్కోవాలి. సో సొల్యూషన్ కూడా మీరు క్లియర్గా మనం ఏ ఇంటర్వల్లో కనుక్కోవాలి అంటే ఇక్కడ చూడండి, ఓపెన్ ఇంటర్వల్ 0, పై అంటే థీటా బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వల్ 0, పై. సో ఒకసారి జాగ్రత్తగా అన్ని ఆప్షన్స్ కానీ అబ్జర్వ్ చేస్తే ప్రతి ఆప్షన్ కూడా ఈ ఇంటర్వల్లో ఉంది. సో ఈచ్ అండ్ ఎవ్రీ ఆప్షన్ ఈజ్ బిలాంగింగ్ టు దిస్ ఇంటర్వల్. నెక్స్ట్ ఇకపోతే మనం దీని సొల్యూషన్ చూద్దాం ఒకసారి. సో మనకిచ్చిన ఈక్వేషన్లో మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే లెఫ్ట్ సైడ్ కంప్లీట్గా మీకు tan 2 theta ప్లస్ tan 5 theta ప్లస్ tan 7 theta ఉంది. రైట్ సైడ్లో వచ్చి మీకు అవే టర్మ్స్ రిపీట్ అయ్యాయి. కాకపోతే ఇక్కడ లెఫ్ట్ సైడ్ వచ్చి సమ్ ఆఫ్ ది టర్మ్స్గా కనిపిస్తున్నాయి, రైట్ సైడ్లో వచ్చి ప్రొడక్ట్ ఆఫ్ ద టర్మ్స్గా కనిపిస్తున్నాయి. అలాంటి సందర్భంలో అసలు ఏం చేయాలి అంటే ఒక సింపుల్గా ఒక చిన్న కాన్సెప్ట్ మాట్లాడి మీకు ఈ క్వశ్చన్ని క్లోజ్ చేస్తాను. చూడండి, ఏ ప్లస్ బి ప్లస్ సి ఇస్ ఈక్వల్ టు ఎన్ పై అయితే ఏ ప్లస్ బి ప్లస్ సి ఇస్ ఈక్వల్ టు ఎన్ పై అయినప్పుడు మీరు కానీ ఈ రిజల్ట్ గుర్తుంటే ఆ క్వశ్చన్ చాలా ఈజీ. సిగ్మా ట్యాన్ ఏ ఈజ్ ఈక్వల్ టు పై ట్యాన్ ఏ. ఇక్కడ సిగ్మా అంటే సమ్ ఆఫ్ ది టర్మ్స్, పై అంటే ప్రొడక్ట్ ఆఫ్ ది టర్మ్స్. సిగ్మా అంటే సమ్ ఆఫ్ ద టర్మ్స్, పై అంటే ప్రొడక్ట్ ఆఫ్ ద టర్మ్స్. సిగ్మాని ఒక్కసారి మనం ఓపెన్ చేసి చూద్దాము. సిగ్మాని కానీ ఓపెన్ చేస్తే మీరు ఎలా రాసుకోవచ్చు అంటే ట్యాన్ ఏ ప్లస్ ట్యాన్ బి ప్లస్ ట్యాన్ సి అని చెప్పి రాసుకోవచ్చు. దట్ ఈస్ ఈక్వల్ టు, ఒకసారి మీరు ఈ పై అనే సింబల్ కానీ ఇక్కడ తీసేశారు అంటే ప్రోడక్ట్ ఆఫ్ ద 3 టర్మ్స్గా రాసుకోవాలి. అంటే ట్యాన్ ఏ ఇంటూ ట్యాన్ బి ఇంటూ ట్యాన్ సి. సో ఈ రిజల్ట్స్ కానీ మీకు కానీ గుర్తుంటే ఈ క్వశ్చన్ చాలా ఈజీ. నౌ కమ్ టు ద క్వశ్చన్. సో క్లియర్గా ఇక్కడ ఏ ప్లేస్లో మనకి 2 theta ఉంది, బి ప్లేస్లో 5 theta ఉంది, సి ప్లేస్లో 7 theta ఉంది. క్లియర్గా చెప్పాలి అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి ఏమవుతుందంటే చూడండి ఒకసారి 14 theta అవుతుంది. ఈ 14 theta దేనికి ఈక్వేట్ చేయాలి అంటే ఎన్ పైకి ఈక్వేట్ చేయండి. మనం కనుక్కోవాల్సింది తీటా. సో తీటా ఇస్ ఈక్వల్ టు ఏమవుతుందంటే ఎన్ పై అపాన్ 14. ఇస్ దిస్ క్లియర్? నెక్స్ట్ ఇకపోతే ఇంటర్వల్ ఇచ్చినప్పుడు ఎన్ ప్లేస్లో మనం డిఫరెంట్ వాల్యూస్ ఇచ్చి డిఫరెంట్ వాల్యూస్ ఆఫ్ తీటా కనుక్కోవాలి. బట్ తీటా మనకి ఓపెన్ ఇంటర్వల్ 0, పైలో మాత్రమే ఉంటుంది కాబట్టి 0, పైలో ఉన్న వాల్యూ మాత్రమే మనం కనుక్కోవాలి. సో ఫస్ట్ ఎన్ ప్లేస్లో నేను 1 రాస్తున్నాను. ఎన్ ప్లేస్లో 1 రాస్తే తీటా వాల్యూ నాకు క్లియర్గా π/14 వచ్చింది. సో π/14 అనేది క్లియర్గా మనకి ఆప్షన్లో లేదు. నెక్స్ట్ n ఈజ్ ఈక్వల్ టు 2 తీసుకుంటున్నాను. n ఈజ్ ఈక్వల్ టు 2 తీసుకుంటే తీటా ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 2π/14 అంటే π/7 అవుతుంది. సో π/7 అనేది క్లియర్గా మనకి ఏ ఆప్షన్లో ఉంది అంటే థర్డ్ ఆప్షన్లో ఉంది. సో 2018 టీజీటీలో అడిగిన క్వశ్చన్స్ మనం డిస్కస్ చేస్తున్నాము. సో ఆ క్వశ్చన్స్లో ట్రిగ్నామెట్రీ నుంచి 12 క్వశ్చన్స్ అడిగారు. ఆ 12 క్వశ్చన్స్లో నుంచి ఇట్ ఈస్ వన్ ఆఫ్ దెమ్. నౌ లెట్ us go to discuss another question. రైట్, ఈ క్వశ్చన్ని చూడండి. ద డొమైన్ అండ్ రేంజ్ ఆఫ్ tan x ఆర్ రెస్పెక్టివ్లీ. ఇక్కడ చూడండి, టోటల్గా ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్ అనగానే మనకి 6 గుర్తుకు రావాలి. నేను 6 మెంబర్స్ అని చెప్పి పిలుస్తాను. సో ఈ 6 మెంబర్స్లో ఒక మెంబర్ ఇచ్చేసారు ఇక్కడ tan x అనేది
వన్ ఆఫ్ ద మెంబర్స్ ఇక్కడ. సో దానికి మనం ఏం కనుక్కోవాలి అంటే ఇక్కడ డొమైన్ కనుక్కోవాలి, రేంజ్ కనుక్కోవాలి. ఏం కనుక్కోవాలి? డొమైన్ కనుక్కోవాలి, రేంజ్ కనుక్కోవాలి. సో ఇక్కడ sin x ఇచ్చిన, cos x ఇచ్చిన, tan x ఇచ్చిన, వాటి రెసిప్రోకల్స్ ఇచ్చినప్పుడు ప్రతి దానికి నేను క్లియర్గా చెప్పాను. సో దానికి డొమైన్ తెలియాలి, రేంజ్ తెలియాలి, గ్రాఫ్ తెలియాలి. ఇది చాలా బేసిక్ క్వశ్చన్ అడిగారు. విల్ సీ ద సొల్యూషన్ ఫర్ దిస్ క్వశ్చన్. సో ఇక్కడ ఇచ్చిన ఫంక్షన్ ఏంటంటే tan x అనే ఫంక్షన్ ఇచ్చారు. సో ఈ tan x అనే ఫంక్షన్కి మనకి డొమైన్ కావాలి, నెక్స్ట్ రేంజ్ కావాలి. ఒకసారి tan x గురించి డొమైన్ అంటే ఇక్కడ డొమైన్ అంటే సింపుల్గా ఎక్కడైతే ఫంక్షన్ డిఫైన్ చేయబడుతుందో దాన్ని డొమైన్ అంటాము. అంటే x వాల్యూస్ కనుక్కోవాలి. అంటే సింపుల్గా చెప్పాలి అంటే ఈ tan x అనే ఫంక్షన్కి మీరు అన్ని రియల్ నంబర్స్ ఇవ్వండి, బట్ ఆడ్ మల్టిపుల్స్ ఆఫ్ π/2 దగ్గర ఈ ఫంక్షన్ నాట్ డిఫైన్డ్. ఆడ్ మల్టిపుల్స్ ఆఫ్ π/2 దగ్గర ఈ ఫంక్షన్ నాట్ డిఫైన్డ్. అందుకే నేనేం చేస్తున్నానంటే అన్ని రియల్ నంబర్స్లో నుంచి 2n+1 ఇంటూ π/2ని సబ్ట్రాక్ట్ చేస్తున్నాను. అంటే సింపుల్గా చెప్పాలి అంటే x నాట్ ఈక్వల్ టు 2n+1 ఇంటూ π/2. ఒక్కసారి ఆప్షన్లో చెక్ చేసుకోండి. సెకండ్ ఆప్షన్ ఎలిమినేట్ చేయండి, ఫస్ట్ ఆప్షన్ని కూడా ఎలిమినేట్ చేయండి. థర్డ్ ఆప్షన్లో మీకు చూడండి ఒకసారి x నాట్ ఈక్వల్ టు 2n+1 ఇంటూ π/2 కనిపిస్తుంది. ఫోర్త్ ఆప్షన్లో కూడా మీకు x నాట్ ఈక్వల్ టు 2n+1 ఇంటూ π/2 కనిపిస్తూ ఉంది. క్లియర్? అయితే థర్డ్ ఆప్షను లేదా ఫోర్త్ ఆప్షను కన్ఫర్మేషన్ కోసం కంపల్సరీగా మనం రేంజ్ గురించి మాట్లాడాలి. సో దీని యొక్క రేంజ్ ఏమవుతుందో చూద్దాం ఒకసారి. సో దీని రేంజ్ ఏం లేదు, వెరీ సింపుల్, క్యాపిటల్ ఆర్. సో ఈ క్యాపిటల్ ఆర్ని మనం దేంతో డినోట్ చేస్తామంటే ఓపెన్ ఇంటర్వల్ -∞, +∞. సో థర్డ్ ఆప్షన్లో మరియు ఫోర్త్ ఆప్షన్లో క్యాపిటల్ ఆర్ ఎక్కడుందో చూసుకోండి ఒకసారి. క్యాపిటల్ ఆర్ క్లియర్గా మనకి ఫోర్త్ ఆప్షన్లోనే ఉంది. సో థర్డ్ ఆప్షన్లో ఆర్లో నుంచి ఓపెన్ ఇంటర్వల్ -1, 1 తీసేయాలి. అందుకే దాన్ని ఎలిమినేట్ చేస్తున్నాను. ఐ హోప్ దట్ ఈ క్వశ్చన్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఒకసారి దీని గ్రాఫ్ గురించి మనం డిస్కస్ చేద్దాము. సో కన్సిడర్ కోఆర్డినేట్ యాక్సెస్. సో కన్సిడర్ కోఆర్డినేట్ యాక్సెస్ అన్నప్పుడు మీకు ఈ డయాగ్రామ్ గుర్తుకు రావాలి. ఇది x యాక్సిస్, ఇది y యాక్సిస్. దీని ఇంటర్సెక్షన్ పాయింట్ ఏమవుతుందంటే ఆరిజను. సో విత్ రెస్పెక్ట్ టు ఆరిజన్ x యొక్క ఇమేజ్ ఏమవుతుందంటే x' తీసుకోండి ఇక్కడ. విత్ రెస్పెక్ట్ టు ఆరిజన్ y యొక్క ఇమేజ్ వచ్చి y' తీసుకోండి. నెక్స్ట్ నేనేం చెప్పాను, మనం tan x యొక్క డయాగ్రామ్ డ్రా చేయబోతున్నాము. సో ముందుగా నేనేం చేస్తాను అంటే కొన్ని డాటెడ్ వర్టికల్ లైన్స్ తీసుకోబోతున్నాను. చూడండి, సో డాటెడ్ వర్టికల్ లైన్స్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ వర్టికల్ లైన్స్ మాత్రమే తీసుకుంటున్నాను వీటి మధ్యలో. సో ఒకసారి x యాక్సిస్ మీద xకు సంబంధించిన వాల్యూస్ ఇచ్చేద్దాము. ఈ పాయింట్ వచ్చి π/2 తీసుకుంటున్నాను. నెక్స్ట్ ఈ పాయింట్ వచ్చి π తీసుకుంటున్నాను. నెక్స్ట్ 3π/2, నెక్స్ట్ 2π, నెక్స్ట్ 5π/2, నెక్స్ట్ 3π, నెక్స్ట్ 7π/2 అండ్ సో ఆన్ ఎక్సెట్రా.
సో లెఫ్ట్ సైడ్లో -π/2 ఇక్కడ -π, నెక్స్ట్ -3π/2, నెక్స్ట్ -2π, నెక్స్ట్ -5π/2. క్లియర్? నెక్స్ట్ ఇప్పుడు y ఈజ్ ఈక్వల్ టు f ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు tan x అనే ఫంక్షన్ యొక్క నేను గ్రాఫ్ ఇస్తున్నాను జస్ట్ మీకు. సో దాని గ్రాఫ్ ఎలా ఉంటుందో చూడండి. సో tan x అనే ఫంక్షను π/2 దగ్గర నాట్ డిఫైన్డ్, π/2 దగ్గర నాట్ డిఫైన్డ్, అందుకే వర్టికల్లీ డాటెడ్ లైన్స్ ఇచ్చాను. 3π/2 దగ్గర నాట్ డిఫైన్డ్, అలాగే 5π/2 దగ్గర నాట్ డిఫైన్డ్, అలాగే 7π/2 దగ్గర నాట్ డిఫైన్డ్. సిమిలర్లీ నెగిటివ్ వాల్యూస్ కూడా చూడండి ఒకసారి. అంటే ఆడ్ మల్టిపుల్స్ ఆఫ్ π/2 దగ్గర ఫంక్షన్ ఇస్ నాట్ డిఫైన్డ్. సింపుల్గా చెప్పాలి అంటే ఈ వర్టికల్లీ డాటెడ్ లైన్స్ని అజంప్టోట్స్ అంటాము. అజంప్టోట్స్ అంటే సింపుల్గా చెప్పాలి అంటే అదొక టాంజెంట్ లైను, టచ్ చేసే లైనే టాంజెంట్ లైన్ అంటాము. ఎక్కడ టచ్ చేస్తుంది? ఎట్ ద పాయింట్ అట్ ఇన్ఫినిటీ, ఎట్ ద పాయింట్ అట్ ఇన్ఫినిటీ. సో అందుకే వాటిని మనం అజంప్టోట్స్ అంటాము. ఒక్కసారి y ఈజ్ ఈక్వల్ టు f ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు tan x అనే ఫంక్షన్ యొక్క గ్రాఫ్ చూడండి, ఈ విధంగా ఉంటుంది. సో ఇది y ఈజ్ ఈక్వల్ టు f ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు tan x అనే ఫంక్షన్ యొక్క గ్రాఫ్ అన్నమాట. సో ఒక్కసారి మీరు y యొక్క వాల్యూస్ చూడండి. y వాల్యూస్ని మనం సింపుల్గా రేంజ్ అంటాము. సో చూడండి గ్రాఫ్ అనేది ఇక్కడ 0 నుంచి స్టార్ట్ చేసి అబౌవ్ ద x యాక్సిస్ ఏమవుతుందంటే అప్ టు +∞ వరకు వెళ్తుంది. అలాగే 0 నుంచి స్టార్ట్ చేసి బిలో ద x యాక్సిస్ వచ్చి -∞ వరకు వెళ్తుంది. అంటే y యొక్క వాల్యూ ఏమవుతుందంటే, y యొక్క రేంజ్ ఏమవుతుంది అంటే, అందుకే ఓపెన్ ఇంటర్వల్ -∞, +∞ అని చెప్పి రేంజ్ దీన్ని ఇమీడియట్లీ మనం నోట్ చేశాము. సో ఐ హోప్ దట్ మీకు ఈ గ్రాఫ్ అర్థమైంది అనుకుంటున్నాను. ఇట్ ఈజ్ ఏ పీరియాడిక్ ఫంక్షను. ఒక్కసారి మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ వస్తే, సో 0 నుంచి π వరకు ఉన్న షేప్ చూడండి ఒకసారి. 0 నుంచి π వరకు ఉన్న షేప్ ఒకసారి చూడండి. ఆఫ్టర్ ఎవ్రీ ఇంటర్వల్ ఆఫ్ లెంత్ π యూనిట్ అదే షేప్ అనేది మీకు రిపీట్ అవుతూ ఉంటుంది. అంటే ఈ గ్రాఫ్ అనేది ఒక ఫిక్స్డ్ ఇంటర్వల్ లెంత్ తర్వాత రిపీట్ అవుతూ ఉంది కాబట్టి దాన్ని పీరియాడిక్ ఫంక్షన్ అంటాము. లీస్ట్ పాజిటివ్ వాల్యూని ఏమంటాము అంటే పీరియడ్ అంటాము. సో ఇక్కడ లీస్ట్ పాజిటివ్ వాల్యూ ఏమవుతుంది అంటే π అవుతుంది. అందుకే y ఈజ్ ఈక్వల్ టు f ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు tan x అనే ఫంక్షన్కి పీరియడ్ ఏమవుతుందంటే π అవుతుంది. ఐ హోప్ దట్ మనం క్వశ్చన్ డిస్కస్ చేసినప్పుడు కొంచెం డీటెయిల్డ్గా డొమైన్ గురించి, రేంజ్ గురించి, దాని పీరియడ్ గురించి కూడా మనం మాట్లాడుకున్నాము. నౌ లెట్ us go to discuss another question. If 7π/4 less than theta less than 2π, then under root of 2 cot theta plus 1/sin square theta is. These are the 4 options we have. సో దీని యొక్క సొల్యూషన్ చూద్దాము. సో క్లియర్గా చెప్పాలి అంటే, సో థీటా గురించి ఇక్కడ కొంచెం మనం మాట్లాడుకోవాలి. సో థీటా అనేది క్లియర్గా మనకి 7π/4 మరియు 2πల మధ్య ఉంది. అంటే ఇక్కడ థీటా బిలాంగ్స్ టు 4th quadrant. థీటా బిలాంగ్స్ టు 4th quadrant. ఇకపోతే మనం దీని వాల్యూ కనుక్కోవాలి. రైట్. సో డైరెక్ట్గా దేని వాల్యూ కనుక్కోవాలో దాన్ని తీసుకుంటున్నాను. స్క్వేర్ రూట్ ఆఫ్, సో 2 cot theta యాజ్ ఇట్ ఈస్గా రాస్తున్నాను, ప్లస్ 1/sin square theta అంటే cosecant square theta, 1/sin square theta అంటే cosecant square theta. సో cosecant square thetaని 1 + cot square theta అని చెప్పి రాసుకోవచ్చు. సో సింపుల్గా చెప్పాలి అంటే రూట్ లోపల ఉన్న పార్టు అంటే ఇన్నర్ మోస్ట్ పార్ట్ ఏ ఫామ్లో ఉంది అంటే a² +
ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ 2ab అనే ఫామ్లో ఉంది. అంటే a ప్లస్ బి హోల్ స్క్వేర్ అవుతుంది. స్క్వేర్ రూట్ ఆఫ్ a ప్లస్ బి హోల్ స్క్వేర్ అన్నప్పుడు కంపల్సరీగా మీరు మాడ్యులస్ తీసుకోవాలి. సో దీన్ని సింపుల్గా మనం ఎలా రాయొచ్చు అంటే మాడ్యులస్ ఆఫ్ 1 ప్లస్ కాట్ థీటా. ఇప్పుడు మీకు మాడ్యులస్ ఫంక్షన్ డెఫినేషన్ తెలియాలి. ఇక్కడ నుంచి నేను మాడ్యులస్ ఓపెన్ చేస్తున్నాను. సో ఇక్కడ సింపుల్గా చెప్పాలి అంటే మోడ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఏమవుతుందంటే అయితే ఎక్స్ అవుతుంది, లేదంటే మైనస్ ఎక్స్ అవుతుంది. సో ఎక్స్ ఎప్పుడు అవుతుంది అంటే సింపుల్గా ఇఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అయితే, మైనస్ ఎక్స్ ఎప్పుడు అవుతుంది అంటే సింపుల్గా ఎక్స్ లెస్ దాన్ 0. ఇక్కడ ఎక్స్ ప్లేస్లో ఏముందంటే సింపుల్గా 1 ప్లస్ కాట్ థీటా. అంటే ఒకసారి ఇది 1 ప్లస్ కాట్ థీటా అవుతుంది, ఇంకొకసారి ఏమవుతుందంటే మైనస్ ఆఫ్ 1 ప్లస్ కాట్ థీటా అవుతుంది. ఇవి రెండు కూడా మీకు ఆప్షన్స్లో ఉన్నాయి, చెక్ చేసుకోవచ్చు. సో 1 ప్లస్ కాట్ థీటా ఎప్పుడు అవుతుంది అంటే ఇఫ్ 1 ప్లస్ కాట్ థీటా అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అయినప్పుడు. నెక్స్ట్ మైనస్ ఆఫ్ 1 ప్లస్ కాట్ థీటా ఎప్పుడు అవుతుంది అంటే ఇఫ్ 1 ప్లస్ కాట్ థీటా అనేది లెస్ దాన్ 0 అయినప్పుడు. ఇస్ దిస్ క్లియర్? ఇకపోతే 1 ప్లస్ కాట్ థీటా గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 కానీ అయితే మనం 1 ప్లస్ కాట్ థీటా తీసుకోవాలి. ఒకవేళ 1 ప్లస్ కాట్ థీటా కానీ లెస్ దాన్ 0 అయితే మైనస్ ఆఫ్ 1 ప్లస్ కాట్ థీటా. అంటే అయితే మన ఆన్సరు 1 ప్లస్ కాట్ థీటా కానీ లేదంటే -1 మైనస్ కాట్ థీటా. ఐదర్ ద ఫస్ట్ ఆప్షన్ ఆర్ ద సెకండ్ ఆప్షన్. సో వెరీ కాన్ఫిడెంట్లీ యూ కెన్ ఎలిమినేట్ థర్డ్ ఆప్షన్ అండ్ ఫోర్త్ ఆప్షన్. సో దీన్ని ఎలా డిసైడ్ చేయాలి? వెరీ సింపుల్. సో ఇక్కడ థీటా అనేది ఏ క్వాడ్రంట్లో ఉంది అంటే 4th క్వాడ్రంట్లో ఉంది. సో థీటా 4th క్వాడ్రంట్లో ఉంది అంటే ఇక్కడ 7π/4 అంటే సింపుల్గా చెప్పాలి అంటే 315 డిగ్రీ. లెస్ దాన్ థీటా లెస్ దాన్ 2π అంటే 360 డిగ్రీ. సో కన్వీనియన్స్ కోసం నేను ఏం చేశాను అంటే రేడియన్స్లో నుంచి డిగ్రీస్లో మార్చుకున్నాను. సో ఇప్పుడు థీటా ఇస్ ఈక్వల్ టు ఈ 315 డిగ్రీ మరియు 360 డిగ్రీ మధ్యలో నేను ఒక వాల్యూ తీసుకుంటున్నాను. సో థీటా ఇస్ ఈక్వల్ టు సింపుల్గా 330 డిగ్రీ తీసుకుంటున్నాను. సో ఆల్రెడీ సిస్టమాటిక్ వాల్యూస్ అయితే మనము డిస్కస్ చేస్తున్నాము. సో సిస్టమాటిక్ వాల్యూస్ ఏమవుతాయి అంటే 30 డిగ్రీ, 150 డిగ్రీ, 210 డిగ్రీ, 330 డిగ్రీ. సో వీటిని సిస్టమాటిక్ వాల్యూస్ అని చెప్పి పిలుస్తాను. ఇకపోతే దేని గురించి మాట్లాడుతున్నానంటే కాట్ గురించి మాట్లాడుతున్నాను. సో మీకు సింపుల్గా కాట్ 30 తెలిస్తే చాలు ఇక్కడ. సో కాట్ 30 సింపుల్గా ఏమవుతుందంటే √3 అవుతుంది. సో ఇకపోతే మీకు కాట్ 150 కావాలా, కాట్ 210 డిగ్రీ కావాలా, కాట్ 330 డిగ్రీ కావాలా, సింపుల్గా మీరు డిసైడ్ చేసుకోవచ్చు. సో మనం దేని గురించి మాట్లాడుతున్నామంటే కాట్ 330 డిగ్రీ గురించి మాట్లాడుతున్నాము. సో న్యూమరికల్గా అది √3 అవుతుంది. ఇకపోతే కాట్ అనేది ఫస్ట్ క్వాడ్రంట్లో అది పాజిటివ్. ఒకవేళ మీరు 150 గురించి మాట్లాడితే సెకండ్ క్వాడ్రంట్లో అది నెగిటివ్. 210 డిగ్రీ అండ్ 210 డిగ్రీ గురించి మాట్లాడితే అది థర్డ్ క్వాడ్రంట్లో కాట్ అనేది పాజిటివ్ అంటే ప్లస్ √3 అవుతుంది. 330 డిగ్రీ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి 4th క్వాడ్రంట్లో కాట్ అనేది నెగిటివ్ అవుతుంది. అంటే ఫైనల్గా నేను చెప్పాల్సిన పాయింట్ ఏంటంటే ఇక్కడ కాట్ 330 డిగ్రీ దేనికి ఈక్వల్ అవుతుంది అంటే -√3. సో సిస్టమాటిక్ వాల్యూస్ యొక్క యూజ్ ఏంటంటే మీరు 30 డిగ్రీ కానీ 150 కానీ 210 కానీ 330 కానీ ఏది అడిగినా కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, 30 గుర్తుంటే చాలు. ఐ హోప్ దట్ యు ఆర్ ఫాలోయింగ్. ఇకపోతే అసలు కాట్ 330 డిగ్రీ నేను ఎందుకు తీసుకున్నానంటే సింపుల్గా చూడండి. సో కాట్ 330 డిగ్రీ సింపుల్గా నాకు ఎంత వచ్చింది అంటే అది కాట్ థీటా వాల్యూ -√3 వచ్చింది. ఇకపోతే √3 అనేది గ్రేటర్ దాన్ 1 అవుతుంది. -√3 అనేది ఏమవుతుందంటే లెస్ దాన్ √3 అనేది ఏమవుతుంది అంటే గ్రేటర్ దాన్ 1 అవుతుంది. -√3 అనేది ఏమవుతుందంటే లెస్ దాన్ -1 అవుతుంది. రైట్. ఇకపోతే ఫైనల్గా నేను చెప్పాల్సిన పాయింట్ ఏంటంటే ఇక్కడ కాట్ థీటా అనే ఫంక్షను ఈ ఇంటర్వల్లో లెస్ దాన్ -1. సో బోత్ ద సైడ్స్ నేను ఏం చేయబోతున్నానంటే 1ని యాడ్ చేయబోతున్నాను.
సో బోత్ ద సైడ్స్ నేను 1 యాడ్ చేశాను అంటే క్లియర్గా నేను ఏ విధంగా కంక్లూడ్ చేయొచ్చు అంటే -1 + 1 ఏమవుతుంది అంటే 0. అంటే 1 + cot θ అనేది <0 వచ్చింది నాకు. సో <0 వచ్చింది అంటే 1 + cot θ అనేది <0 అంటే కంప్లీట్గా మీరు డిసైడ్ అయిపోవచ్చు. విత్ స్ట్రాంగ్ డిటర్మినేషను -1 - cot θ అనేది ఈ క్వశ్చన్కి సరైన ఆన్సర్ అవుతుంది. అంటే మొదటి ఆప్షన్ని, ఫస్ట్ ఆప్షన్ని మీరు ఎలిమినేట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ 1 + cot θ అనేది <0నా లేదా 1 + cot θ అనేది <0నా డిసైడ్ చేయడానికి నేనేం చేశానంటే ఈ ఇచ్చిన ఇంటర్వల్లో ఒక చిన్న వాల్యూ తీసుకున్నాను, ఒకదాని చిన్న హెల్ప్ తీసుకున్నాను అనమాట. అదే 330 డిగ్రీ. ఐ హోప్ దట్ మీకు ఈ ప్రొసీజర్ అర్థమైంది అనుకుంటున్నాను. నౌ లెట్ us go to discuss another question. In triangle ABC, if tan A/2, tan B/2, tan C/2 are in harmonic progression అంటే హెచ్పిలో ఉన్నాయి, then the value of tan A/2 into tan C/2 is. సో ఈ క్వశ్చను ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్ అనే చాప్టర్ నుంచి. సో ఏ చాప్టర్లో నుంచి అనేది మనకి ఇంపార్టెంట్ కాదు, కంప్లీట్గా మీకు ట్రిగ్నామెట్రీ నుంచి 12 క్వశ్చన్స్ వస్తాయి. యాజ్ పర్ ద 2018 గురుకుల టీజీటీ పేపర్ ప్రకారము 12 క్వశ్చన్స్ అడగబడ్డాయి. అది టీజీటీ కానీ పీజీటీలో కానీ సేమ్ 12 క్వశ్చన్స్ అడగబడ్డాయి. దాన్ని ఉద్దేశించి డిస్కస్ చేయడం జరుగుతూ ఉన్నది ఇక్కడ. రైట్, విల్ సీ ద సొల్యూషన్ ఫర్ దిస్ క్వశ్చన్. సో ఇన్ ఏ ట్రయాంగిల్ ఏబీసీ అనగానే మీకు గుర్తుకు రావాల్సింది ఏంటంటే సమ్ ఆఫ్ ద 3 యాంగిల్స్ ఈస్ ఈక్వల్ టు 180 డిగ్రీ. ఇకపోతే tan A/2, tan B/2, tan C/2 క్లియర్గా దేంట్లో ఉన్నాయి అంటే హెచ్పిలో ఉన్నాయి. సో ఈ 3 టర్మ్స్ వచ్చి హెచ్పిలో ఉన్నాయి. సో A/2, B/2, C/2 వీటిని మనము హాఫ్ యాంగిల్ ఫార్ములాస్ అంటాము. ఇకపోతే ఏ ఫంక్షన్ యూస్ చేస్తున్నాం ఇక్కడ, tan అనే ఫంక్షను. సో దీనికి రెసిప్రోకల్ ఎవరు అంటే ఈ tan A/2కి రెసిప్రోకల్ ఎవరు అంటే cot A/2. అలాగే tan B/2కి రెసిప్రోకల్ ఎవరు అంటే cot B/2. అలాగే tan C/2కి రెసిప్రోకల్ ఎవరు అంటే cot C/2. సో అవి దేంట్లో ఉండొచ్చు, వాటి రెసిప్రోకల్స్ క్లియర్గా ఏపీలో ఉంటాయి. అంటే tan అనేది హెచ్పిలో ఉంటే దాని రెసిప్రోకల్ దేంట్లో ఉంటుంది, ఏపీలో ఉంటుంది. సో cot A/2కి సింపుల్గా మా ఫార్ములా ఏ విధంగా రాసుకోవచ్చు అంటే s × s - a/δ రాసుకోవచ్చు, కమా cot B/2కి ఫార్ములా వచ్చి s × s - b/δ రాయొచ్చు, కమా cot C/2కి ఫార్ములా ఏమవుతుందంటే s × s - c/δ రాసుకోవచ్చు. ఇవి దేంట్లో ఉన్నాయి అంటే అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్నాయి. సో నేను రాసిన ఫార్ములాసు కాట్కి సంబంధించింది. డు నాట్ గెట్ ఎనీ కన్ఫ్యూజన్. ట్యాన్ టర్మ్స్ వచ్చి హెచ్పిలో ఉన్నాయి అంటే వాటి రెసిప్రోకల్స్ కాట్ అనేవి ఏపీలో ఉంటాయి. ఇకపోతే ఈ 3 టర్మ్స్ ఏపీలో ఉన్నాయి. చూడండి, కామన్ వాల్యూని క్యాన్సిల్ చేసుకోవచ్చు. s/δని క్యాన్సిల్ చేశాను, అలాగే ఎస్ని క్యాన్సిల్ చేస్తున్నాను చూడండి ఒకసారి, అలాగే మైనస్ని కూడా క్యాన్సిల్ చేస్తున్నాను. సో ఫైనల్గా మిగిలింది ఏంటి అంటే A, B, C వచ్చి ఏపీలో ఉన్నాయి. A, B, C వచ్చి ఏపీలో ఉన్నాయి అంటే ఆల్రెడీ మనకి కండిషన్ తెలుసు, 2B = A + C. అంటే గివన్ ఇన్ఫర్మేషన్ నుంచి నాకు ఈ కండిషన్ వచ్చేసింది. సో ట్వైస్ ఆఫ్ ద మిడిల్ టర్మ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద ఎక్స్ట్రీమ్స్ అవుతాయి. నెక్స్ట్ నౌ కమ్ టు ద క్వశ్చన్ హియర్. tan A/2 ఇంటూ tan C/2 వాల్యూ మనం కనుక్కోవాలి. ఒక సింపుల్ లాజిక్ చెప్తాను చూడండి. ఇక్కడ క్యాపిటల్ A అనే యాంగిల్ కనిపిస్తుంది, అలాగే క్యాపిటల్ C అనే యాంగిల్ కనిపిస్తుంది. అసలు ఏ యాంగిల్ మిస్ అయింది? ఇన్ ఏ ట్రయాంగిల్ ABC అనగానే B అనే యాంగిల్ మిస్ అయింది. B అనే యాంగిల్ మిస్ అయింది. సో B అనే యాంగిల్కి ఆపోజిట్ సైడ్ ఏమవుతుందంటే స్మాల్ b అవుతుంది. అంటే ఇక్కడ మళ్ళీ tan A/2 tan C/2 ఫార్ములాస్ రాసి క్యాన్సిల్ చేసే బదులు సింపుల్గా మీరు tan A/2 ఇంటూ tan C/2 అంటే సింపుల్గా మీరు చూడండి, s మైనస్ ఏదైతే మిస్ అయిందో ఆ సైడ్ని సబ్ట్రాక్ట్ చేయండి. అంటే s - b/s, s - b/s. ఒకవేళ మీకు ఇక్కడ కాట్ కానీ ఉంటే దీన్ని రెసిప్రోకల్ చేయండి. ఒకవేళ మీకు అర్థం కాలేదు అంటే చూడండి, దీని ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. tan A/2 ఇంటూ tan C/2
a/2కి మనం ఉపయోగించాల్సిన ఫార్ములా ఏంటంటే ఇక్కడ డెల్టా అపాన్ s ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ట్యాన్ c/2కి ఉపయోగించాల్సిన ఫార్ములా వచ్చి డెల్టా అపాన్ s ఇంటూ ఎస్ మైనస్ సి. డెల్టా అంటే హీరోన్స్ ఫార్ములా సపోర్ట్ తీసుకోండి. అండర్ రూట్ ఆఫ్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ, ఎస్ మైనస్ బి, ఎస్ మైనస్ సి. ఇక డెల్టా ఇంటూ డెల్టా అంటే డెల్టా స్క్వేర్. డెల్టా స్క్వేర్ ప్లస్లో ఏం రాసుకోవచ్చు? ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి. డెల్టా అయితే రూట్ వస్తుంది, డెల్టా స్క్వేర్ కాబట్టి రూట్ అనేది ఉండదు. అప్లై క్యాన్సిలేషన్. సో ఎస్ మైనస్ ఏకి ఎస్ మైనస్ ఏకి క్యాన్సిల్, ఎస్ గెట్ క్యాన్సిల్డ్. నెక్స్ట్ ఎస్ మైనస్ సికి ఎస్ మైనస్ సికి క్యాన్సిల్. మిగిలింది ఏంది అంటే ఎస్ మైనస్ బి అపాన్ ఎస్. నేనేం చెప్పాను? ఏదైతే యాంగిల్ ఇక్కడ మిస్ అయిందో, బి అనే యాంగిల్ ఇక్కడ మిస్ అయింది. ఈ బి అనే యాంగిల్కి ఆపోజిట్ సైడ్ ఎవరు? దాని లెంత్ని మనం స్మాల్ బీతో డినోట్ చేస్తాము. దాన్నే సబ్ట్రాక్ట్ చేయండి. ఈ స్టెప్స్ అనేది మీకు టైం అనేది సేవ్ అవుతుంది. నౌ కమ్ టు ద క్వశ్చన్ హియర్. నెక్స్ట్ దీని వాల్యూ కనుక్కుంటున్నాము. సో ఇది డైరెక్ట్గా మనం ఎస్ మైనస్ బి బై ఎస్ అని చెప్పి రాసుకోవచ్చు. తర్వాత సింపుల్గా దీన్ని న్యూమరేటర్ని డినామినేటర్ని 2తో మల్టిప్లై చేయండి. 2s అవుతుంది. 2s ప్లస్లో ఏం రాసుకోవచ్చు? ఏ ప్లస్ బి ప్లస్ సి రాసుకోవచ్చు. నెక్స్ట్ మైనస్ 2b. డినామినేటర్లో 2s అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి. ఇస్ దిస్ క్లియర్? నౌ ఆల్రెడీ మనకి ఏ ప్లస్ సి ప్లస్లో మనం 2b రాసుకోవచ్చు. అంటే ఈ ఏ ప్లస్ సి ప్లస్లో నేనేం రాసుకోవచ్చు? 2b రాసుకోవచ్చు. సో 2b ప్లస్ బి ఏమవుతుంది అంటే 3b. 3b మైనస్ 2b అంటే ఏమవుతుందంటే సింపుల్గా b అవుతుంది. అపాన్ డినామినేటర్లో ఏ ప్లస్ సి, దీని ప్లేస్లో నేను 2b ఇంట్రడ్యూస్ చేయొచ్చు. ఆల్రెడీ ప్లస్ b ఉంది అంటే 3b అవుతుంది. డినామినేటర్లో 3b వచ్చింది. సో బీబీ గెట్ క్యాన్సల్డ్ ఇక్కడ. సో ఫైనల్ ఆన్సర్ ఐ హ్యావ్ గాట్ 1/3. సో 1/3 క్లియర్గా మనకి థర్డ్ ఆప్షన్లో ఉంది. దిస్ ఇస్ ద క్వశ్చన్ గివన్ ఇన్ 2018 గురుకులాకు సంబంధించిన TGT paper. Right. I hope that you have understood this question very clearly. Now let us go to discuss another question. A quadratic equation with its roots as 4 sin square theta and 4 cos square theta is. సో ఏ చాప్టర్ డిస్కస్ చేస్తున్నాము? ట్రిగ్నామెట్రీ. బట్ ఎటువంటి క్వశ్చన్స్ అడిగారు ఇక్కడ? ఆల్జీబ్రా యొక్క సపోర్టు అంటే మోర్ దాన్ వన్ కాన్సెప్చువల్ థింగ్స్, అంటే మోర్ దాన్ వన్ కాన్సెప్చువల్ థింగ్స్ మీద క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు. ఇంకా సింపుల్గా చెప్పాలి అంటే మనం ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కనుక్కోవాలి. ఆ క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి రూట్స్ వచ్చి, ఒక రూట్ వచ్చి 4 sin square theta అంట, దాన్ని మీరు ఆల్ఫా అనుకోండి. ఇంకొక రూట్ వచ్చి 4 cos square theta, దాన్ని బీటా అనుకోండి. రూట్స్ మీకు తెలిసినప్పుడు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ మీరు కనుక్కోవచ్చు. అంటే సింపుల్గా చెప్పాలి అంటే విల్ సీ ద సొల్యూషన్ ఫర్ దిస్ క్వశ్చన్. మీకు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కావాలి కాబట్టి x² మైనస్ x ఇంటూ అని చెప్పి సమ్ ఆఫ్ ది రూట్స్ రాసుకోండి. సమ్ ఆఫ్ ది రూట్స్ అంటే 4 sin square theta ప్లస్ 4 cos square theta సింపుల్గా 4 అవుతుంది. ప్లస్ ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ రాసుకోండి. ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ అంటే సింపుల్గా చూడండి, 4 4s వచ్చి 16 అవుతుంది. కన్వీనియన్స్ కోసం 4 మాత్రమే రాస్తున్నాను. రిమైనింగ్ 4 వచ్చి ఈ విధంగా అదే అరేంజ్ చేస్తూ ఉన్నాను. అంటే 4 ఇంటూ 4 sin square theta ఇంటూ cos square theta is equal to 0. అసలు దేన్ని బేస్ చేసుకుని రాశానో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ గురించి మాట్లాడుతున్నాము. సో దాని రూట్స్ కానీ ఆల్ఫా కామా బీటా అయితే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కనుక్కోవాలి అంటే సింపుల్గా మీకు సమ్ ఆఫ్ ది రూట్స్ తెలియాలి, అలాగే ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ కూడా తెలియాలి. సమ్ ఆఫ్ ది రూట్స్ అంటే ఆల్ఫా ప్లస్ బీటా. ఆల్ఫా ప్లస్ బీటా యాక్చువల్గా దేనికి ఈక్వల్ అంటే మైనస్ బి బై ఏకి. ఆల్ఫా బీటా అంటే ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్, అది దేనికి ఈక్వల్ అంటే సి బై ఏ. సో సమ్ ఆఫ్ ది రూట్స్, ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ తెలిసినప్పుడు మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఎలా రాస్తాము అంటే చూడండి, సింపుల్గా x² మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా ఇస్ ఈక్వల్ టు 0. ఇదంతా మీకు మైండ్లో ఉండాలి. x² మైనస్ అని చెప్పి ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా ఇస్ ఈక్వల్ టు 0 అని చెప్పి రాశాను. నౌ కమ్ టు ద సొల్యూషన్ పార్ట్.
ఇకపోతే ఎక్స్ స్క్వేరు మైనస్ 4x క్లియర్గా మీకు ఆప్షన్స్లో వెరిఫికేషన్ వెళ్ళాలనుకుంటున్నాను. సో ఎక్స్ స్క్వేరు మైనస్ 4x క్లియర్గా నాకు ఒక్క సెకండ్ ఆప్షన్లో మాత్రమే కనిపిస్తూ ఉంది. రిమైనింగ్ ఆప్షన్లో ఎక్కడ కూడా నాకు ఎక్స్ స్క్వేరు మైనస్ 4x కనిపించలేదు. బట్ కన్ఫర్మేషన్ చేయడానికి రిమైనింగ్ పార్ట్ని కూడా మనం ఏం చేయాలి, డిస్కస్ చేయాలి. అంటే ఒక సింగిల్ స్టెప్లో నేను దీనికి మీకు ప్రజెంటేషన్ అనేది ఇచ్చాను. 2 sin θ cos θ అంటే sin 2θ, దాన్ని స్క్వేరింగ్ చేయండి. స్క్వేరింగ్ చేస్తే ఏమవుతుందంటే 4 sin square θ ఇంటూ cos square θ. సింపుల్గా చెప్పాలి అంటే దీని ప్లేస్లో నేను ఏం రాసుకోవచ్చు అంటే sin square 2θ అని చెప్పి రాసుకోవచ్చు. నెక్స్ట్ కంటిన్యూషన్. ఇక్కడ 4 ఉంది కదా, ఓన్లీ నేను 2ని మాత్రమే అరేంజ్ చేశాను. రిమైనింగ్ 2 వచ్చి దీని పక్కన ఒక్కసారి అడ్జస్ట్ చేసుకోండి. సో రిమైనింగ్ 2 వచ్చి దీని పక్కన అడ్జస్ట్ చేస్తే అది 2 sin square 2θ. 2 sin square 2θ అంటే సింపుల్గా 1 minus cos 4θ అని చెప్పి రాసుకోవచ్చు. దట్ ఈస్ ఈక్వల్ టు 0. ఇకపోతే ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x, సో 2 1s are 2, ఇది లెఫ్ట్ సైడ్ పార్టు. ఎక్స్ స్క్వేరు మైనస్ 4x ప్లస్ 2 ఇది లెఫ్ట్ సైడ్ పార్టు. దట్ ఈస్ ఈక్వల్ టు 2తో ఫస్ట్ మల్టిప్లై చేయండి. అదేమవుతుందంటే 2 cos 4θ, మైనస్ ఉంది కాబట్టి మైనస్ 2 cos 4θ. దాన్ని రైట్ సైడ్లో మీరు పంపిస్తే పాజిటివ్ అవుతుంది. సింపుల్గా 2 cos 4θ అయిపోతుంది, విచ్ ఈస్ క్లియర్లీ అవైలబుల్ ఇన్ సెకండ్ ఆప్షన్. సో ఐ హోప్ దట్ యూ హ్యావ్ అండర్స్టూడ్ దిస్ క్వశ్చన్ వెరీ క్లియర్లీ. నౌ లెట్ us go to discuss another question. The general solution of the equation √3 into cot x plus 1 is equal to 0 is. ఇక్కడ క్లియర్గా మీకు జనరల్ సొల్యూషన్ అడిగారు. సో ఆప్షన్స్ జాగ్రత్తగా చూసుకోండి. జనరల్ సొల్యూషన్ అన్నప్పుడు మీకు కంప్లీట్గా nπ ప్లస్ సంథింగ్ అనే విధంగా కనిపిస్తూ ఉంటుంది. సో ఫస్ట్ ఆప్షన్లో x is equal to nπ ప్లస్ π/3 ఉంది. సెకండ్ ఆప్షన్లో x is equal to 2π/3 ఉంది. దాన్ని ఎలిమినేట్ చేయండి. ఒక సొల్యూషన్ అయితే జనరల్ సొల్యూషన్ కాదు. జనరల్ సొల్యూషన్ అంటే ద పాసిబుల్ ఆల్ సొల్యూషన్ అన్నమాట. ద సెట్ ఆఫ్ ఆల్ పాసిబుల్ సొల్యూషన్స్ అంటే జనరల్ సొల్యూషన్ అవుతుంది. ఇక్కడ x is equal to 2π/3. ఆ జనరల్ సొల్యూషన్లో ఇది కూడా ఒక సొల్యూషన్ కావచ్చు. కాకపోతే అడిగింది ఇక్కడ జనరల్ సొల్యూషన్ కాబట్టి సింపుల్గా దాన్ని ఎలిమినేషన్ ప్రకారం నేనైతే సెకండ్ ఆప్షన్ని ఎలిమినేట్ చేశాను. ఇకపోతే కంప్లీట్గా మన ఫోకస్ 1 3 4 మీద మాత్రమే పెట్టాలి. సో ఇక్కడ వేర్ n గురించి ఒక కండిషన్ కూడా ఇచ్చారు. 0, 1, 2 and so on etc. విల్ సీ ద సొల్యూషన్. సో ఈ క్వశ్చన్ క్లియర్గా చెప్పాలి అంటే ట్రిగ్నామెట్రిక్ ఈక్వేషన్స్ అనే చాప్టర్ నుంచిది. సో ట్రిగ్నామెట్రీ అనే మెయిన్ చాప్టర్లో ఒక ఇది సబ్ చాప్టర్ అన్నమాట. సో ఇచ్చిన ఈక్వేషన్ చూడండి ఒకసారి. √3 into cot x plus 1 is equal to 0. దీంట్లో నుంచి cot x is equal to ఏమవుతుందంటే -1/√3. నేను డైరెక్ట్గా ట్యానుల్లో కన్వర్ట్ చేస్తున్నాను. సో tan x is equal to సింపుల్గా -√3 అని చెప్పి రాసుకోవచ్చు. ఇస్ దిస్ క్లియర్? ఇకపోతే దీని వాల్యూ కావాలి. రైట్, సిస్టమాటిక్ వాల్యూస్ గురించి ఒకసారి ఐడియా ఉంటే చాలు. 60 డిగ్రీ, 120 డిగ్రీ, నెక్స్ట్ 240 డిగ్రీ, నెక్స్ట్ 300 డిగ్రీ, వీటిని మనం సింపుల్గా సిస్టమాటిక్ వాల్యూస్ అంటాము. సో tan 60 ఏమవుతుందో ఒక్కసారి చెక్ చేసుకోండి. సో tan 60 అనేది సింపుల్గా √3 అవుతుంది. రిమైనింగ్ tan 120 కానీ tan 240 కానీ tan 300 కావాలి అంటే న్యూమరికల్ వాల్యూ అయితే మీరు సింపుల్గా √3 రాసేసేయండి. వితౌట్ ఎనీ హెసిటేషన్ మీరు √3 రాసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ 120 డిగ్రీ అనేది సెకండ్ క్వాడ్రంట్ కాబట్టి మైనస్, అలాగే 240 డిగ్రీ అనేది థర్డ్ క్వాడ్రంట్లో ఉంటుంది కాబట్టి ఇది ప్లస్ రాసుకోండి. 300 డిగ్రీ అనేది ఫోర్త్ క్వాడ్రంట్లో ఉంటుంది కాబట్టి మైనస్ రాసుకోండి. ఇస్ దిస్ క్లియర్? ఇకపోతే tan x is equal to -√3 అనేది ఏ క్వాడ్రంట్లో నెగిటివ్ అనేది క్లియర్గా మీకు ఒక ఐడియా వచ్చింది. సెకండ్ క్వాడ్రంట్లో అది నెగిటివ్, అలాగే ఫోర్త్ క్వాడ్రంట్లో అది ఏమవుతుంది, నెగిటివ్ అవుతుంది. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే 120 డిగ్రీని సింపుల్గా మీరు రేడియన్స్లో కన్వర్ట్ చేసి 2π/3 రాసుకోవచ్చు. సో 300 డిగ్రీ కూడా ఎలా రాసుకోవచ్చు అంటే 5π/3 అని చెప్పి రాసుకోవచ్చు. అంటే tan x is equal to మీరు సింపుల్గా ఒక వాల్యూ వచ్చి 2π/3 తీసుకోవచ్చు, ఇంకొక వాల్యూ వచ్చి
5π/3 అని చెప్పి తీసుకోవచ్చు. ఇకపోతే మనకి కావాల్సింది ఏంటంటే జనరల్ సొల్యూషన్ కావాలి. సో జనరల్ సొల్యూషన్ కావాలి అంటే సింపుల్గా x = అని చెప్పి ఈ వాల్యూస్కి మీరు nπ యాడ్ చేయడమే. అంటే nπ + 2π/3 లేదు అనుకుంటే nπ + 5π/3. సో ఇప్పుడు మీరు ఆప్షన్స్ చెక్ చేసుకోండి. క్లియర్గా మీకు 5π/3 అనేది ఆప్షన్లో కనిపించడం లేదు. దట్ మీన్స్ యూ హ్యావ్ టు గో విత్ దిస్. సో x = nπ + 2π/3 క్లియర్గా మనకి థర్డ్ ఆప్షన్లో ఉంది. ఇస్ దిస్ క్లియర్? ఐ హోప్ దట్ యూ హ్యావ్ అండర్స్టూడ్ దిస్ క్వశ్చన్ వెరీ క్లియర్లీ. నౌ లెట్ us go to discuss another question. The minimum value of 3 sin x + 3 sin x is, ఇక్కడ మినిమం వాల్యూ అడిగారు. సో మినిమం వాల్యూ మీద మ్యాక్సిమం వాల్యూ మీద క్వశ్చన్స్ అనేది కామన్ అనమాట. సో ఇక్కడ సింపుల్గా సొల్యూషన్ చూద్దాం. ఇక్కడ విల్ సీ ద సొల్యూషన్ హియర్. సో దేని మినిమం వాల్యూ కనుక్కోవాలి? సో 3 sin x + 3 sin x దీని మినిమం వాల్యూ కావాలి. ఒక్కసారి ఈ 2 టర్మ్స్ని మీరు మల్టిప్లై చేయండి. ఒక్కసారి ఈ 2 టర్మ్స్ని మల్టిప్లై చేయండి. మీకు ప్రోడక్ట్ వచ్చి సింపుల్గా 1 వస్తుందా? సో 1 వచ్చినప్పుడు మీరు సింపుల్గా ఇది > 2 టైమ్స్ దేర్ జామెట్రిక్ మీను. > 2 టైమ్స్ దేర్ జామెట్రిక్ మీను. దీని జామెట్రిక్ మీన్ ఏమవుతుందంటే సింపుల్గా 1 అవుతుంది. అంటే జామెట్రిక్ మీన్ అంటే ఏమవుతుంది? ఈ 2 టర్మ్స్ యొక్క జామెట్రిక్ మీన్ అంటే √ అని చెప్పి 3 sin x × 3 sin x. అది ఆల్రెడీ 1 అవుతుంది కాబట్టి డైరెక్ట్గా సింపుల్గా √ అని చెప్పి రాశాను. సో దీన్ని సింప్లిఫై చేస్తే ఈ వాల్యూ ఆల్వేస్ > 2 అవుతుంది. ఇకపోతే మినిమం వాల్యూ అడిగారు కాబట్టి మినిమం వాల్యూ అయితే 2 అవుతుంది. ఈ కాన్సెప్ట్ ఒక్కసారి మనం మాట్లాడదాము. AM ఈజ్ ఆల్వేస్ > GM. ఇక్కడ AM అంటే అర్థమాటిక్ మీను, అది > GM అని చెప్పాను. ఇక్కడ GM అంటే జామెట్రిక్ మీను. సపోజ్ ఒక 2 నంబర్స్ తీసుకుంటున్నాను, A అండ్ B. వాటి AM ఏమవుతుంది అంటే A + B/2. అది దేనికి ఈక్వల్ అంటే ఇట్ ఈస్ ఆల్వేస్ > దెన్ జామెట్రిక్ మీను. సో జామెట్రిక్ మీన్ ఆఫ్ A అండ్ B ఏమవుతుందంటే √ ఇకపోతే A + B ఏమవుతుందంటే ఆల్వేస్ > 2 టైమ్స్ √ అవుతుంది. ఇదే నేను వాడిన కాన్సెప్ట్ ఇక్కడ. సో సింపుల్గా చెప్పాలి అంటే ఏ ప్లేస్లో మీరు 3 sin x తీసుకోండి, అలాగే B ప్లేస్లో 3 sin x తీసుకోండి. అది > సో 2 టైమ్స్ √ ఇక్కడ A అంటే 3 sin x, B అంటే 3 sin x. ఇదంతా టైం వేస్టింగ్. ఆల్రెడీ దీని సొల్యూషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఆల్రెడీ మనం ఆప్షన్ని కూడా సెలెక్ట్ చేసుకున్నాము. సో ఐ హోప్ దట్ మీకు ఈ క్వశ్చన్ అర్థమైంది అనుకుంటున్నాను. లెట్ us go to discuss another question. If x - y = π/3 and tan x = 2 times tan y, ఈ 2 కండిషన్స్ ఇచ్చారు, దెన్ ద వాల్యూ ఆఫ్ sin x × cos y. We'll see the solution for this question. సో x - y = π/3 అంటే క్లియర్గా చెప్పాలి అంటే ఇక్కడ π/3ని ఒకవేళ మీరు రేడియన్స్లో నుంచి డిగ్రీస్లో కన్వర్ట్ చేయాలి అనుకుంటే అది 60 డిగ్రీ అవుతుంది. క్లియర్. వన్ మోర్ ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చేసారు ఇక్కడ. ఏందా ఇన్ఫర్మేషన్ అంటే tan x / tan y దేనికి ఈక్వల్ అవుతుంది అంటే 2కి ఈక్వల్. ఈ విధంగా రాసుకోవచ్చు. అంటే tan x = 2 tan yని tan x/tan y = 2 అని చెప్పి రాసుకున్నాను. సో నేను కనుక్కోవాల్సింది ఏంటంటే sin x × cos y కనుక్కోవాలి. ఒక్కసారి ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్ అండ్ కాస్లో మార్చుకుందాము. సో tan x ప్లేస్లో మనం ఏం రాయొచ్చు అంటే sin x/cos x అని చెప్పి రాయొచ్చు. ఇంటూ 1/tan y అంటే cot y అవుతుంది. ఈ cot y ప్లస్లో మనం ఏం రాసుకోవచ్చు అంటే cos y/sin y రాసుకోవచ్చు. అది దేనికి ఈక్వల్ అంటే రైట్ సైడ్లో ఉన్న 2కి ఈక్వల్. ఇస్ దిస్ క్లియర్? రైట్. ఇకపోతే కాంపోనెంటో డివిడెండో కానీ మీరు అప్లై చేశారనుకోండి, మీరు ఈ పార్ట్కి రీచ్ అవ్వగలరు. అసలు కాంపోనెంటో డివిడెండో మీరు అప్లై చేయాలి అంటే ఇక్కడ చూడండి. సో పైన ఏముందంటే మీకు సింపుల్గా tan a ఉందనుకోండి, డినామినేటర్లో ఏముంది అంటే tan b ఉంది. అంటే tan a/tan bని మీరు కాంపోనెంటో డివిడెండో ప్రకారం సింప్లిఫికేషన్ చేశారనుకోండి, sin a + b అవుతుంది. అంటే sin of x + y. ఇంకొకసారి డినామినేటర్లో ఏమవుతుంది అంటే sin of x - y, అంటే sin of a - b, అంటే sin of
ఎక్స్ మైనస్ వై ఈ విధంగా రాసుకోవచ్చు. రైట్ సైడ్లో మీరు 2 + 1 అంటే 3 అవుతుంది, 2 - 1 అంటే 1 అవుతుంది. అంటే ఈ స్టెప్ నుంచి ఈ స్టెప్కు నేను కాంపోనెండో డివిడెండో చేసేసాను. అంటే ఇక్కడ కూడా మీరు చేయొచ్చు. ఇకపోతే ఎక్స్ మైనస్ వై వాల్యూ 60 డిగ్రీ అని ఆల్రెడీ ఇచ్చేశారు. సైన్ 60 దేనికి ఈక్వల్ అంటే √3/2. సో ఈ టర్మ్ని సింపుల్గా క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే అది దేనికి ఈక్వల్ అవుతుంది అంటే సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 3 టైమ్స్ √3/2 అవుతుంది. ఇకపోతే మనం కనుక్కోవాల్సింది ఏంది ఇక్కడ, సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై కాదు, అంటే ఇది సైన్ ఏ ప్లస్ బి అనే ఫామ్లో ఉంది. ఎక్స్పాన్షన్ చేయండి, సైన్ ఏ ప్లస్ బి అనే ఫామ్లో ఉంది. అంటే సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వైని ఎలా రాసుకోవచ్చు అంటే సైన్ ఎక్స్ ఇంటూ కాస్ వై ప్లస్ కాస్ ఎక్స్ ఇంటూ సైన్ వై. ఒక బేసిక్ ఫార్ములా యొక్క సపోర్ట్ తీసుకున్నాను. సో దట్ ఈస్ ఈక్వల్ టు 3 టైమ్స్ √3/2. సో ఇప్పుడు మీరు ఐడెంటిఫై చేయాలి, ఏం కనుక్కోవాలి ఇక్కడ. సైన్ ఎక్స్ ఇంటూ కాస్ వై అంటే నాకు కావాల్సింది సైన్ ఎక్స్ ఇంటూ కాస్ వై, ఈ టర్మ్ మాత్రమే కావాలి. సో ఐ డోంట్ రిక్వైర్ దిస్ టర్మ్, నాకు ఇది అవసరం లేదు. సో దీని ప్లేస్లో నేను ఏం రాసుకోవచ్చు అంటే చూడండి ఒకసారి, కాస్ ఎక్స్ ఇంటూ సైన్ వైని రైట్ సైడ్లో పంపించండి, ఇక్కడున్న 2ని లెఫ్ట్ సైడ్లో తీసుకుని రండి. అంటే కాస్ ఎక్స్ ఇంటూ సైన్ వై ప్లేస్లో నేనేం రాసుకోవచ్చు అంటే ½ ఇంటూ సైన్ ఎక్స్ ఇంటూ కాస్ వై రాసుకోవచ్చు. అంటే దీని ప్లేస్లో కాస్ ఎక్స్ ఇంటూ సైన్ వై ప్లేస్లో నేనేం రాయొచ్చు అంటే ½ ఇంటూ సైన్ ఎక్స్ ఇంటూ కాస్ వై. ఇప్పుడు లైక్ టర్మ్స్ అయ్యాయి అవి. సో క్లియర్గా చెప్పాలి అంటే లెఫ్ట్ సైడ్ పార్ట్ వచ్చి 1/2 + 1 అంటే ఏమవుతుందంటే 3/2 అవుతుంది. సో రైట్ సైడ్లో ఉన్న 3/2కి లెఫ్ట్ సైడ్లో ఉన్న 3/2కి సింపుల్గా క్యాన్సిల్ చేస్తే దీని వాల్యూ వచ్చేసింది. సో సైన్ ఎక్స్ ఇంటూ కాస్ వై దేనికి ఈక్వల్ అంటే సింపుల్గా √3కి ఈక్వల్. సో ఇప్పుడు √3 అనేది క్లియర్గా మనకి ఫస్ట్ ఆప్షన్లో ఉంది కాబట్టి ఐ హ్యావ్ టు చూస్ ఫస్ట్ ఆప్షన్. సో ఐ హోప్ దట్ మీకు ఈ క్వశ్చన్ అర్థమైంది అనుకుంటున్నాను. నౌ లెట్ us go to discuss another question. If cos power 6 theta plus sin power 6 theta plus alpha into sin square 2 theta is equal to 1 for some theta belongs to closed interval 0, π/2, then alpha is, so these are the 4 options we have. We'll see the solution for this question. So ఇక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ చూడండి, what is given here, cos power 6 theta plus sin power 6 theta plus alpha times sin square 2 theta is equal to 1 అని ఇచ్చారు. ఆల్ఫా వాల్యూ కనుక్కోవాలి. ఇకపోతే cos power 6 theta plus sin power 6 theta మీకు తెలుసుండాలి. తెలుసుంటూ ఈ క్వశ్చన్ చాలా ఈజీ. అంటే ఈ cos power 6 theta plus sin power 6 theta ప్లేస్లో నేను 1 - 3 sin square theta ఇంటూ cos square theta రాసుకోవచ్చు. దట్ ఈస్ ఈక్వల్ టు ఇక్కడున్న టర్మ్ని రైట్ సైడ్లో పంపించండి. అదేమవుతుందంటే సింపుల్గా ఆల్రెడీ రైట్ సైడ్లో 1 ఉంది, ఇక్కడున్న పాజిటివ్ టర్మ్ వచ్చి నెగిటివ్ అవుతుంది. అంటే -α sin square 2 theta అవుతుంది. క్లియర్? నెక్స్ట్ సో న్యూమరికల్ వాల్యూ 1కి క్యాన్సిల్ ఇక్కడ. నెక్స్ట్ sin square theta cos square theta దే ఆర్ మల్టిప్లైయింగ్ ఈచ్ అదర్. సింపుల్గా 4తో మల్టిప్లై చేసి 4తో డివైడ్ చేయండి. 4తో మల్టిప్లై చేసి 4తో డివైడ్ చేశాను. ఇంతవరకు ఆల్రెడీ మనకి ఫార్ములా తెలుసు. 4 sin square theta ఇంటూ cos square theta అంటే డైరెక్ట్గా ఇంతకుముందు క్వశ్చన్లో కూడా మనం డిస్కస్ చేశాము, sin square 2 theta అవుతుంది. నెక్స్ట్ sin square 2 thetaకి sin square 2 thetaకి క్యాన్సిల్, మైనస్కి క్యాన్సిల్. ఇకపోతే ఆల్ఫా వాల్యూ క్లియర్గా నాకు 3/4 వచ్చింది. సో 3/4 క్లియర్లీ మనకి ఫస్ట్ ఆప్షన్లో అవైలబుల్. ఐ హోప్ దట్ యూ హ్యావ్ అండర్స్టూడ్ దిస్ క్వశ్చన్ వెరీ క్లియర్లీ. Now let us go to discuss another question. If sin of x plus y upon sin of x minus y is equal to alpha plus beta upon alpha minus beta for some alpha comma beta belongs to capital R and tan x by alpha is equal to k by beta, then k is equal to, ఇవి మనకున్న ఆప్షన్స్ అన్నమాట. ఇకపోతే మనం k వాల్యూ అయితే కనుక్కోవాలి. ఇక్కడ క్లియర్గా మనకి 2 రిలేషన్స్ అయితే ఇచ్చారు. మొదటి రిలేషన్ చూడండి ఒకసారి, sin of x plus y అపాన్ సైన్ ఆఫ్ ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా ప్లస్ బీటా బై ఆల్ఫా మైనస్ బీటా అని ఇచ్చారు. నెక్స్ట్ ఈ రిలేషన్ ఒక్కసారి చూడండి మీరు, దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే tan x బై కే ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా బై బీటా అని చెప్పి రాసుకోవచ్చు. అంటే ఏ విధంగా రాశాను అంటే ఇక్కడున్న కేని ఆల్ఫా ప్లేస్లో తీసుకొని వచ్చాను, ఆల్ఫాని కే ప్లేస్కి తీసుకొని వెళ్ళాను. క్లియర్?
నెక్స్ట్ విల్ సీ ద సొల్యూషన్ హియర్. సో వాట్ ఈస్ గివన్ హియర్, ఇది ఇచ్చిన ఇన్ఫర్మేషను. ఒక్కసారి ఇక్కడ నేను కాంపోనెంటో డివిడెండో అప్లై చేస్తున్నాను. కాంపోనెంటో డివిడెండో అప్లై చేస్తే న్యూమరేటర్ పార్ట్ ఏమవుతుంది అంటే సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ సైన్ ఆఫ్ ఎక్స్ మైనస్ వై అపాన్ డినామినేటర్ పార్ట్ వచ్చి సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై మైనస్ సైన్ ఆఫ్ ఎక్స్ మైనస్ వై అవుతుంది. అంటే మీరు సింపుల్గా కాంపోనెంటో డివిడెండో అప్లై చేస్తే మీకు వచ్చే రిజల్ట్ ఏమవుతుందంటే tan ఎక్స్ అపాన్ tan వై అవుతుంది. ఇటువంటి మోడల్ ఆల్రెడీ మనము డిస్కస్ చేశాము. ఇదే టీజీటీ పేపర్లో మనము డిస్కస్ చేశాము. అంటే ఈ వీడియోలోనే ఈ పాయింట్ మనం డిస్కస్ చేశాము. tan ఎక్స్ బై tan వై వచ్చినప్పుడు మీరు సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై బై సైన్ ఆఫ్ ఎక్స్ మైనస్ వై రాసుకోవచ్చు. లేదా సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై బై సైన్ ఆఫ్ ఎక్స్ మైనస్ వై ఇచ్చినప్పుడు మీరు tan ఎక్స్ బై tan వై రాసుకోవచ్చు. ఎలా వచ్చింది అంటే కాంపోనెంటో డివిడెండో. సో ఒక్కసారి రైట్ సైడ్ పార్ట్ ఏమవుతుంది చూడండి. ఆల్ఫా ప్లస్ బీటా ఉంది, ఆల్ఫా మైనస్ బీటా డినామినేటర్లో ఉంది. ఒకసారి ఇవి రెండు యాడ్ చేసుకోండి. రెండు యాడ్ చేసుకుంటే 2 ఆల్ఫా అవుతుంది. నెక్స్ట్ ఒకసారి ఇవి రెండు సబ్ట్రాక్ట్ చేయండి, 2 బీటా అవుతుంది. అంటే ఫైనల్గా చెప్పాలి అంటే ఈ స్టెప్ నుంచి ఈ స్టెప్ ఎలా వచ్చిందంటే బై యూజింగ్ కాంపోనెంటో డివిడెండో. సో 2 గెట్ క్యాన్సిల్డ్. ఒక్కసారి దీంతో మీరు కంపారిజన్ చేయండి. రైట్ సైడ్ పార్ట్ ఓకేనా, నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ పార్ట్లో tan ఎక్స్ ఓకేనా. నెక్స్ట్ అడిగింది ఏంది ఇక్కడ కే వాల్యూ అడిగారు. సో కే ఈజ్ ఈక్వల్ టు సింపుల్గా tan వై. సో tan వై అనేది క్లియర్గా మనకి సెకండ్ ఆప్షన్లో ఉంది. ఐ హోప్ దట్ యూ హ్యావ్ అండర్స్టూడ్ దిస్ క్వశ్చన్ వెరీ క్లియర్లీ. Now let us go to discuss another question. The range of sin square x plus cos power 4x is, ఇక్కడ రేంజ్ కనుక్కోవాలి. We'll see the solution for this question. సో ఇటువంటి మోడల్లో ఆల్రెడీ మనం మినిమం వాల్యూ ఒకటైతే చేసాము. ఇక్కడ రేంజ్ కనుక్కోవాలి. రేంజ్ అనగానే మినిమము కనుక్కోవాలి, మ్యాక్సిమము కనుక్కోవాలి. ఆ రెండింటిని మనం సింపుల్గా క్లోజ్డ్ ఇంటర్వల్లో రాసుకోవాలి. ఆ రెండింటిని క్లోజ్డ్ ఇంటర్వల్లో రాసుకోవాలి. సో ఎలిమినేటింగ్ ఐ డోంట్ వాంట్ టు గో హియర్, డైరెక్ట్లీ టేకింగ్ ద క్వశ్చన్ హియర్. వాట్ ఈస్ ద క్వశ్చన్ హియర్? సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాస్ పవర్ 4x, ఇది గివన్ ఇన్ఫర్మేషను. సింపుల్గా చెప్పాలి అంటే దీన్ని ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకోండి. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాస్ పవర్ 4x. అయితే మీకు సింపుల్గా ఉన్న ఛాన్సెస్ ఏంటంటే యూ హ్యావ్ టు కన్వర్ట్ కంప్లీట్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్ కానీ లేదా కాస్ కానీ. నేను ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్లో కన్వర్ట్ చేస్తున్నాను. చూడండి, కాస్ పవర్ 4xని కాస్ స్క్వేర్ ఎక్స్ హోల్ స్క్వేర్ అని చెప్పి రాసుకోవచ్చు. కాస్ స్క్వేర్ ఎక్స్ని ఎలా రాసుకోవచ్చు అంటే 1 మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్ అని చెప్పి రాసుకోవచ్చు. పవర్లో స్క్వేర్ ఉంది, డు నాట్ ఫర్గెట్. ఒక్కసారి ఎక్స్పాన్షన్ చేయండి. ఇక్కడ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ప్రకారం ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్, ఇక్కడ బి స్క్వేర్ అంటే సైన్ పవర్ 4x అవుతుంది. మైనస్ 2ab అంటే మైనస్ 2 ఇంటూ సైన్ స్క్వేర్ ఎక్స్ అవుతుంది. లైక్ టర్మ్స్ యాడ్ చేద్దాము. సో ఇక్కడ సింపుల్గా చెప్పాలి అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ దేనికి ఈక్వల్ అవుతుంది అంటే ఫస్ట్ హైయెస్ట్ డిగ్రీ టర్మ్ రాసుకుందాము. హైయెస్ట్ డిగ్రీ టర్మ్ ఏమవుతుందంటే సైన్ పవర్ 4x అవుతుంది. నెక్స్ట్ సైన్ క్యూబ్ అనేది ఆబ్సెంట్ ఇక్కడ. నెక్స్ట్ సైన్ స్క్వేర్ ఎక్స్ గురించి ఆలోచిద్దాము. ఆల్రెడీ ఇక్కడ సైన్ స్క్వేర్ ఎక్స్ ఉంది, ఇక్కడ మైనస్ 2 సైన్ స్క్వేర్ ఎక్స్ ఉంది. లైక్ టర్మ్స్ని యాడ్ చేస్తున్నాం కాబట్టి 1 మైనస్ 2 అంటే మైనస్ 1 అంటే మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్. ఇకపోతే న్యూమరికల్ వాల్యూస్ ఓన్లీ వీ హ్యావ్ 1. అంటే ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే ఫంక్షన్ని కంప్లీట్గా నేను ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్లో నేను మార్చుకున్నాను. ఆ తర్వాత ఫస్ట్ 2 టర్మ్స్ని ఏ స్క్వేర్ మైనస్ 2ab ఫామ్లో మార్చబోతున్నాను. చూడండి, సైన్ పవర్ 4xని ఎలా రాసుకోవచ్చు అంటే సైన్ స్క్వేర్ ఎక్స్ హోల్ స్క్వేర్ అని చెప్పి రాసుకోవచ్చు మైనస్. ఇకపోతే మిడిల్ టర్మ్ని 2ab అనే ఫామ్లో అరేంజ్ చేస్తున్నాను. అక్కడ 2 లేదు కాబట్టి బ్లైండ్గా మీరు 2 రాసుకోండి. ఏ వాల్యూ ఏమవుతుంది అంటే సైన్ స్క్వేర్ ఎక్స్ అవుతుంది. వాల్యూ మార్చకుండా దాన్ని అరేంజ్ చేయాలి. సింపుల్గా 1/2తో మీరు ఏం చేయాలి అంటే మల్టిప్లై చేయాలి. అంటే మీరు ఏం చేశారు, 2తో మల్టిప్లై చేసి 2తో డివైడ్ చేశారు వితౌట్ చేంజింగ్ ద వాల్యూ ఆఫ్ ద మిడిల్ టర్మ్. ఇకపోతే ఇట్ సీమ్స్ టు బి ఏ స్క్వేర్ మైనస్ 2ab. అది పర్ఫెక్ట్ స్క్వేర్ అవ్వాలి అంటే వాట్ ఈస్ మిస్సింగ్? బీ స్క్వేర్ ఈజ్ మిస్సింగ్. వాట్ ఈస్ బీ వాల్యూ? 1/2. బీ స్క్వేర్ అంటే ఏమవుతుంది? 1/4. 1/4ని మీరు యాడ్ చేయాలి. అలాగే 1/4ని మీరు ఏం చేయాలి? సబ్ట్రాక్ట్ చేయాలి. ఆల్రెడీ మనకున్న న్యూమరికల్ వాల్యూ 1 అలాగే ఉంది. క్లియర్? నౌ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు,
సో ఫస్ట్ 3 టర్మ్స్ని ఎలా రాసుకోవచ్చు చూడండి. ఇది ఏ స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బీ స్క్వేర్ అనే ఫామ్లో ఉంది. అంటే ఫస్ట్ 3 టర్మ్స్ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే ఏ మైనస్ బి హోల్ స్క్వేర్, ఇక్కడ ఏ అంటే సైన్ స్క్వేర్ ఎక్స్ మైనస్ బి అంటే 1/2 ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అని చెప్పి రాశాను. న్యూమరికల్ వాల్యూని సింప్లిఫై చేద్దాము. న్యూమరికల్ వాల్యూ 1 మైనస్ 1/4 అంటే 3/4. ఈజ్ దిస్ క్లియర్? నెక్స్ట్ అంటే ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ని అంటే ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఈ ఫామ్లో కన్వర్ట్ చేసుకున్నాను. ఇకపోతే మనకు అడిగింది ఏంది? రేంజ్ అడిగారు. రేంజ్ అడిగినప్పుడు దీని మినిమం కావాలి, మ్యాక్సిమం కూడా కావాలి. క్లియర్? సో ఒక్కసారి దీన్ని మనం రఫ్లో డిస్కస్ చేద్దాము. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు సైన్ స్క్వేర్ ఎక్స్ మైనస్ 1/2 హోల్ స్క్వేర్ అని చెప్పి ఇచ్చేశారు ప్లస్ 3/4. అంటే గివన్ ఇన్ఫర్మేషన్ని సింప్లిఫై చేసి ఈ విధంగా ఫామ్లో మార్చుకున్నాను. ఇకపోతే చూడండి, స్క్వేర్ ఆఫ్ ఎనీ నంబర్ ఏమవుతుందంటే కెనాట్ బి నెగటివ్. సో ఇక్కడ మీకు మినిమం వాల్యూ కావాలి అంటే ఇక్కడ మీరు ఈ వాల్యూ 0 అవ్వాలి. సింపుల్గా చెప్పాలి అంటే ఎక్స్ స్క్వేర్ గురించి మీరు మాట్లాడాలి అంటే ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అంటాము. అంటే స్క్వేర్ ఆఫ్ ఎనీ నంబర్ ఏమవుతుంది అంటే మినిమం అయితే 0 అవ్వాలి, మ్యాక్సిమం 0 కన్నా ఎక్కువ అవ్వాలి. అంటే అప్ టు ఇన్ఫినిటీ. ఇన్ఫినిటీ ఈజ్ ఏ సింబల్. అంటే మీకు మినిమం కావాలి అంటే దీన్ని 0కి ఈక్వేట్ చేయండి. దీన్ని 0కి ఈక్వేట్ చేస్తే మినిమం ఏమవుతుంది అంటే 3/4. మినిమం వాల్యూని లెఫ్ట్ సైడ్లో రాసుకోండి కామా. నెక్స్ట్ మ్యాక్సిమం వాల్యూ కావాలి అంటే ఏం చేయాలి చూడండి, ఈ కండిషన్ గుర్తుకు రావాలి. సైన్ స్క్వేర్ తీటా గురించి మీరు మాట్లాడుకోవాలి అంటే దిస్ ఇస్ ద రేంజ్ ఆఫ్ సైన్ స్క్వేర్ తీటా. సో సైన్ స్క్వేర్ తీటా వాల్యూ వచ్చి ఆల్వేస్ అయితే 0 అవ్వాలి, లేదంటే 1 అవ్వాలి, లేదంటే 0కి 1కి మధ్యలో అవ్వాలి. అందుకే మీకు మ్యాక్సిమం వాల్యూ ఏమవుతుందంటే సైన్ స్క్వేర్ తీటాకి +1 అవుతుంది. కాబట్టి ఇక్కడున్న సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లేస్లో 1 రాసుకోండి. 1 మైనస్ 1/2 అంటే 1/2. 1/2 హోల్ స్క్వేర్ అంటే 1/4. ఆల్రెడీ ఈ వాల్యూ ప్లస్ 3/4 ఉంది. సో సింపుల్గా చెప్పాలి అంటే ఇది ఏమవుతుందంటే 1 అవుతుంది. ఇకపోతే ఆ 1ని మ్యాక్సిమం వాల్యూని రైట్ సైడ్లో రాసుకోండి. సో దిస్ ఈస్ కాల్డ్ రేంజ్. సో క్లోజ్డ్ ఇంటర్వల్ 3/4, 1 అనేది ఎక్కడుందో క్లియర్గా చూసుకుంటే అది థర్డ్ ఆప్షన్లో ఉంది. సో మినిమం కనుక్కున్నాం, మ్యాక్సిమం కనుక్కున్నాం. సో ఐ హోప్ దట్ యూ హ్యావ్ అండర్స్టూడ్ దిస్ క్వశ్చన్ వెరీ క్లియర్లీ. నెక్స్ట్ లెట్ us go to discuss another question. Tan pi/40 into tan 2pi/40 and so on etc. tan 18pi/40 into tan 19pi/40 is equal to అంటే ఈ ప్రోడక్ట్ యొక్క విలువ కనుక్కోవాలి. అంటే వీ హ్యావ్ టు ఫైండ్ ద వాల్యూ ఆఫ్ దిస్ ప్రోడక్ట్. సో కంప్లీట్గా ఇక్కడ మీరు ఒకసారి ఐడెంటిఫై చేస్తే మనకి టోటల్గా 19 టర్మ్స్ ఇచ్చేశారు. హౌ మెనీ టర్మ్స్? 19 టర్మ్స్. ఈ 19 టర్మ్స్ యొక్క ప్రోడక్ట్ కావాలి. విల్ సీ ద సొల్యూషన్ ఫర్ దిస్. సో ఫస్ట్ వాట్ ఈస్ గివన్ అది రాసుకుంటున్నాను. tan pi/40 into tan 2pi/40 ఈ విధంగా మీరు రాసుకుంటూ పోతే అప్ టు tan 19pi/40 వరకు రాయాలి. అంటే మిడిల్లో నాకు ఒక టర్మ్ అయితే అప్రోచ్ అవుతుంది. వీ విల్ బి అప్రోచింగ్ టు వన్ టర్మ్ విచ్ ఈస్ కాల్డ్ tan 10pi/40. వస్తుందా రాదా? ఎస్ వస్తుంది. అండ్ సో ఆన్ ఎక్సెట్రా లాస్ట్ 2 టర్మ్స్ని రాసుకోండి. tan 18pi/40 into tan 19pi/40. సో ఇచ్చిన ఇన్ఫర్మేషన్లో గివన్ ఇన్ఫర్మేషన్లో నేనేం చేశాను రాసుకునేటప్పుడు ఒక టర్మ్ని చూస్ చేసుకున్నాను. ఇక్కడ 0 0 క్యాన్సిల్, క్లియర్గా tan pi/4. సో tan pi/4 వాల్యూ క్లియర్గా మనకి 1 అని తెలుసు. అంటే 19 టర్మ్స్లో నుంచి ఒక టర్మ్ని మనం ఆల్రెడీ సింప్లిఫై చేసేసాము. యూ హ్యావ్ టు ఎక్స్క్లూడ్ 1. ఒక టర్మ్ వాల్యూ నాకు 1 వచ్చేసింది. నెక్స్ట్ ఒక చిన్న కాన్సెప్ట్ గురించి మాట్లాడతాను చూడండి ఒకసారి. a + b = 90 డిగ్రీ అయితే 90 డిగ్రీ ఆర్ π/2 ఏదైనా తీసుకోండి.
ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీ అయితే సో సింపుల్గా మీరు ట్యాన్ ఏ ఇంటూ ట్యాన్ బి ఏమవుతుందంటే 1 అవుతుంది. ట్యాన్ ఏ ఇంటూ ట్యాన్ బి ఏమవుతుంది అంటే 1 అవుతుంది. ఏమి అవసరమో అదే డిస్కస్ చేస్తున్నాను. వాట్ ఈస్ రిక్వైర్డ్ ఓన్లీ ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ హియర్. ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు π/2 అయితే ట్యాన్ ఏ ఇంటూ ట్యాన్ బి క్లియర్గా ఏమవుతుందంటే 1 అవుతుంది. నౌ కమ్ టు ద క్వశ్చన్ హియర్. సో ఒకసారి దీన్ని ఏ అనుకోండి. చూడండి, ఒకవేళ ఏ ఈజ్ ఈక్వల్ టు π/40 అయితే బి ఈజ్ ఈక్వల్ టు దీన్ని బి అనుకోండి 19/40. ఏ ప్లస్ బి క్లియర్గా ఏమవుతుందంటే కాంప్లిమెంటరీ యాంగిల్స్ అవి. ఏ ప్లస్ బి ఏమవుతాయి అంటే కాంప్లిమెంటరీ యాంగిల్స్. సో కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటే ద సమ్ షుడ్ బి 90 డిగ్రీ ఆర్ π/2 అవ్వాలి. సో ట్యాన్ ఏ ఇంటూ ట్యాన్ బి అనే ఫామ్లో ఉంది కాబట్టి ఒక పెయిర్ అనేది ఫామ్ అయింది. అలాగే ఇక్కడ దీన్ని ఏ అనుకోండి. ఆల్రెడీ దీన్ని ఏ అనుకున్నాం, మళ్ళీ ఇంకొకసారి దీన్ని ఏ అనుకోండి. అప్పుడు ఇది ఏమవుతుంది అంటే బి అవుతుంది. సో క్లియర్గా మీరు దీన్ని ఒక పెయిర్గా ఫామ్ చేయొచ్చు. ఇక్కడ 2π/40 ఉంది, అక్కడ 18π/40 ఉంది. దేర్ సమ్ ఈజ్ 90 డిగ్రీ అంటే π/2 రేడియన్స్ అవుతాయి. సో క్లియర్గా ఇవి రెండు ఏమవుతాయి అంటే కాంప్లిమెంటరీ యాంగిల్స్. ఇంకొక పెయిర్ అనేది నాకు ఫామ్ అయింది. దీని వాల్యూ కూడా ఏమవుతుంది అంటే 1 అవుతుంది. దీని వాల్యూ కూడా ఏమవుతుంది 1 అవుతుంది. ఆ విధంగా ఎన్ని పెయిర్స్ అవుతాయో చూద్దాం ఒకసారి. టోటల్గా 19 టర్మ్స్ ఇచ్చారు. 19 టర్మ్స్లో ఒక టర్మ్ని సింప్లిఫై చేసాము. ఇకపోతే 18 టర్మ్స్ ఉన్నాయి. ఒకవేళ మీరు పెయిర్స్గా అరేంజ్ చేయాలి అంటే డివైడింగ్ బై 2. సో సింపుల్గా చెప్పాలి అంటే 9 పెయిర్స్. అంటే ప్రతి పెయిర్ వాల్యూ, ద వాల్యూ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ పెయిర్ ఈజ్ గోయింగ్ టు బి 1. సో 1 ఇంటూ 1 ఇంటూ 1 అండ్ సో ఆన్ ఎక్సెట్రా 1. ఎన్నిసార్లు రాయాలి? 10 టైమ్స్. ఎస్, మీరు వినింది కరెక్టే. వాట్ ఎవర్ యూ హ్యావ్ హర్డ్ ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ కరెక్ట్. 10 టైమ్స్ అంటున్నాను. అదేంటి మీరు 9 పెయిర్స్ అని చెప్పి 10 టైమ్స్ రాశారంటారా? డు నాట్ ఫర్గెట్ దిస్ వన్. దీని వాల్యూ కూడా 1 కదా. అందుకే 1 ఇంటూ 1 ఇంటూ 1 అండ్ సో ఆన్ 1. ఎన్నిసార్లు రాయాలి అంటే 10 టైమ్స్. ఎన్నిసార్లు రాసినా కూడా దాని వాల్యూ ఏమవుతుందంటే 1. నో మ్యాటర్ హౌ మెనీ టైమ్స్ యూ రైట్, ద వాల్యూ ఏమవుతుంది 1. ఎందుకంటే ఇక్కడ మల్టిప్లై చేస్తున్నారు కాబట్టి 1. అదే మీరు యాడ్ చేశారు అంటే 1 + 1 + 1 + 1 10 టైమ్స్ అంటే అది మళ్ళీ 10 అవుతుంది. బీ కేర్ఫుల్ మై డియర్. యూ హ్యావ్ టు బీ వెరీ వెరీ కేర్ఫుల్ మై డియర్స్. ఇక్కడ 1 ఇంటూ 1 ఇంటూ 1 అండ్ సో ఆన్ ఎక్సెట్రా 1. ఎన్నిసార్లు మీరు మల్టిప్లై చేసిన 1. సో ఫైనల్గా దీని వాల్యూ ఏమవుతుందంటే 1 అవుతుంది. సో 1 అనేది క్లియర్గా మనకి థర్డ్ ఆప్షన్లో ఉంది. విల్ గో టు నెక్స్ట్ క్వశ్చన్. సో ఐ హోప్ దట్ మీకు టీజీటీలో సంబంధించిన 12 క్వశ్చన్స్ కూడా అంటే 2018లో అడిగిన 12 క్వశ్చన్స్ నేను క్లియర్గా డిస్కస్ చేశాను. ఒకే ఒక షార్ట్ అంటే సింగిల్ వీడియోలో మీకు ఈ 12 క్వశ్చన్స్ అందించబడుతున్నారు. సో వన్స్ అగైన్ సో మీ అందరికీ బాసరా ఇన్స్టిట్యూట్ నుంచి మోస్ట్ వెల్కమ్. సో గో టు గూగుల్ ప్లే స్టోర్, డౌన్లోడ్ ద యాప్. అక్కడ మీకు కోర్సెస్ ఉంటాయి, పర్చేస్ చేయండి. నోటిఫికేషన్ లాస్ట్ వీడియోలో చెప్పాను, ఎనీ టైం రావచ్చు అని చెప్పి. చూశారో లేదో మీరు, సీటెట్ నోటిఫికేషను ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు, నోటిఫికేషన్ వచ్చేసింది. ఎవరైతే గురుకులాసు టీజీటీ పీజీటీ ప్రిపేర్ అవుతున్నారో సో వాళ్ళందరికీ వాట్ ఐ వాంట్ టు టెల్ యూ వెరీ సింపుల్. బిఫోర్ 6 months మీరు ప్రిపరేషన్ రెడీగా ఉండాలి, సిద్ధంగా ఉండాలి అంటే కంపల్సరీగా ద ఓన్లీ వన్ ఇన్స్టిట్యూట్ ఇన్ ట్విన్ సిటీస్ అండ్ ట్విన్ స్టేట్స్, దట్ ఈస్ బాసరా. See you again in the next video. Goodbye.